నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైనా అర్హులుంటే అర్హులందరినీ కూడా ఇల్లు అందజేస్తామని కూడా పదే పదే ప్రకటనలు చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొత్తలో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు కూడా స్వీకరించింది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో కులగణన సర్వే నేపథ్యంలో కూడా వాటిని కూడా పరిగణలోకి తీసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు, సరైన విధంగా కూడా వాళ్ళ వివరాలు ఇవ్వలేదు. దాంతోపాటు ఈ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మరికొంతమంది కూడా ఈ యొక్క వివరాలు కూడా ఇవ్వకపోవడం వల్ల చాలామంది కూడా లబ్ధిదారులు అయితే మాత్రం ఈ పథకం మాకు అందుబాటులో ఉండదా అని కూడా ఎంతోమంది కూడా డౌట్ పడుతున్నారు. దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించిన దరఖాస్తులు ఈ మధ్యకాలంలో కూడా వెబ్సైట్లో కూడా పెట్టారు. కొన్ని ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. కానీ సమాచార లోపం కారణంగా అనివార్య కారణాల వల్ల చాలామంది కూడా ఇళ్ల పథకాన్ని మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈ నెల 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఈ గ్రామ సభల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లకు మరోసారి ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు అలాగే మార్గదర్శకాలు కూడా ఇప్పటికే జారీ చేశారు. ఎవరైతే ఇళ్ల పథకానికి అప్లై చేసుకోలేదో వాళ్ళ దరఖాస్తులు స్వీకరించండి. అర్హులైన వారికి వాళ్ళకు నిబంధనల ప్రకారం మార్గదర్శకాల ప్రకారం వారికి ఇల్లు కల్పించాల్సిన బాధ్యత ఉంటుందని కూడా ఇప్పటికే సిఎస్ కూడా కలెక్టర్లకు సూచించారు. దీనిలో ఇక గ్రామ సభల్లో ఈ పథకం సంబంధించిన ఎవరైతే అందుబాటులో సకాలంలో దీనికి అప్లై చేసుకోలేదో మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే దొరికింది. సో ఇక ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు 80 లక్షల వరకు అయితే దరఖాస్తులు వచ్చాయి. పెద్ద ఎత్తున ఇళ్ల కోసం చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క 4.5 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 20 లక్షల ఇల్లు మంజూరు చేసేలాగా మాత్రం ప్రణాళిక పెట్టుకుంది. దీనిలో భాగంగా మొదటి ప్రాధాన్యత మాత్రం ఎవరైతే స్థలాలు ఉంటాయో సొంత ఇంటి స్థలాలు ఉన్న వారికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుంది. ఈ 80 లక్షల మందిలో ప్రధానంగా 16 లక్షల మంది ఎక్కువగా కూడా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి అయితే ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుంది. మరో 11 లక్షల మంది ఇళ్ల స్థలాలు లేరంటూ కూడా తెలుస్తుంది. అంటే 80 లక్షల్లో దాదాపు ఓవరాల్గా చూస్తే 50 లక్షల దరఖాస్తులు అయితే ఇంకా పెండింగ్లో ఉంది, పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా అధికార వర్గాలు అయితే తెలుపుతున్నాయి. అంటే మొదటి విడతలో భాగంగా 4.5 లక్షల ఇళ్లను మాత్రం పూర్తి చేయాలని మాత్రం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు చూస్తుంది, ఇటు మరోవైపు సమగ్ర కుటుంబ సర్వే దరఖాస్తులు కూడా క్రోడీకరిస్తుంది. ఈ క్రోడీకరించే క్రమంలో ఇక గ్రామ సభల్లో కూడా మరోసారి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు కూడా తీసుకోవాలి. చాలామంది కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. కొంతమంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు దరఖాస్తు చేసుకోలేకపోయారు, వారికి మరోసారి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇక మూడింటిని ఒకసారి ఫిల్టర్ చేసి కూడా అర్హులను గుర్తించాలి. ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు ఉందో ఆ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను గుర్తించి వాళ్ళని ఎంపిక చేసి గ్రామ సభల్లోనే ఆ వివరాలను కూడా వెల్లడించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే సిఎస్ అయితే కలెక్టర్లకు చెప్పింది. దీంతో చాలామంది అంటే కొంతమంది లబ్ధిదారులకు సమాచార లోపం వల్ల, కొంతమంది అందుబాటులో ఉండడం వల్ల లేకపోవడం వల్ల, సమయానికి సర్వేకు దగ్గర లేకపోవడం వల్ల, కొన్ని కారణాల వల్ల కొన్ని సరైన వివరాలు ఇవ్వకపోవడం వల్ల చాలామంది కూడా దీన్ని అప్లై చేసుకోలేకపోయారు. దీని ప్రాధాన్యత తెలియక కూడా కొంతమంది పట్టించుకోలేదు. కానీ ప్రభుత్వం మాత్రం సమగ్ర కుటుంబ సర్వేను ఇటు ఈ ప్రజాపాలన దరఖాస్తులను కూడా రెండింటిని కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది కూడా గందరగోళం నెలకొన్నది. మేము అప్లై చేయలేదు, మాకు రేషన్ కార్డు వస్తుందో రాదో, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో రాదో, రైతు భరోసా కూడా వస్తుందో రాదని కొంతమంది అభద్రతా భావంలో ఉన్నారు, కొందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వారి కోసం మాత్రం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మరోసారి ఒక అవకాశాన్ని కల్పించడం ద్వారా ఇల్లు లేని వారికి సొంతింటి కళ నెరవేరే అవకాశం ఉంది. ఎంతోమంది లబ్ధిదారులు కూడా స్థలం లేనిక ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. అలాగే స్థలం ఉండి కూడా సొంత ఇల్లు పూర్తి స్థాయి ఇల్లు లేని వారు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఏకంగా 16 లక్షల మంది స్థలం ఉన్న వారు ఎదురు చూస్తున్నారు, 11 లక్షల మంది స్థలం లేని వారు ఉన్నారు, మరో 50 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కొన్ని లక్షల మంది మాత్రం సొంత ఇంటి కళ కోసం అయితే ప్రభుత్వంపై గంపడాశలు పెట్టుకున్నారు. వాళ్ళ కోసం మాత్రం మరొక అవకాశాన్ని ఇవ్వడం ద్వారా ఎంతోమంది దరఖాస్తుదారులకు, ఎంతోమంది లబ్ధిదారులకు మేలు జరిగే అవకాశం అయితే ఉంది. సరే, దీన్ని ఎట్లా క్రోడీకరిస్తారు? మరి అర్హులందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దశల వారీగా అర్హులందరికీ కూడా ఇటు రేషన్ కార్డులు ఇస్తాము, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లను మాత్రం తప్పకుండా ఎవరైతే
అర్హులు ఉంటారో వాళ్ళకి తప్పకుండా గుర్తించి వాళ్ళకి ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని సాధ్యాలు చూడాలి. కొంతమంది రాజకీయ ప్రముఖులు అయితే స్థానికంగా రాజకీయ నాయకులు ఎక్కువగా కార్యకర్తలకు ఇస్తారని విమర్శలు ఉన్నాయి. మరి దాన్ని ఈ ప్రభుత్వం మరి ఎట్లా చేస్తుందో చూడాలి. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలు అయితే పెట్టారు. మరి కమిటీల నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళకి ఇస్తుందా లేకపోతే అర్హులుగా ఇస్తుందా లేదని ఒక డౌట్ ఉంది. ఆ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది ఈ యొక్క విమర్శలు వస్తున్న నేపథ్యంలో చూడాలి. ఇటు సీఎం అటు మంత్రి పొంగులేటి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ కూడా ఇస్తున్నారు. ఇంకా అవసరమైతే మాత్రం ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సదుపాయాలు ఏదైతుందో దాంట్లో కూడా సబ్సిడీ ఇస్తాము, ఉచిత ఇసుక కూడా ఇస్తామని కూడా ఇప్పటికే ఆలోచనలు చేస్తున్నారు. అది కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సిమెంటు చాలా ఖర్చు పెరిగిపోయింది, సువ్వ ఖర్చు పెరిగిపోయింది, ఇటు ఇసుక కూడా చాలా ఖర్చు పెరిగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఒక ఇల్లు కట్టాలంటే ఈ రోజులో అత్యంత కష్టమైపోతుంది. ఆర్థికంగా చాలా అన్ని రంగాలు అన్ని రకాల ఖర్చులు కూడా పెరిగిపోయి ఒక పూర్తి స్థాయి ఇల్లు కావాలంటే పెయింట్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వంపై అందరూ కూడా చాలామంది లక్షల్లో ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్నారు. సొంత ఇంటి కల ఇప్పుడైనా నెరవేర్చుకోవాలి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని సరైన విధంగా ఇవ్వలేదు. కొంతమందికే కొన్ని కాన్స్టిట్యున్సీలే అక్కడక్కడ మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ఇచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇక ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు కూడా బీఆర్ఎస్ కేవలం డబుల్ బెడ్రూమ్ల పేర్లతో ప్రచారం చేసుకుంది కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఇక ఏ ఊళ్ళో హనుమంతుని గుడి లేని ఊరు ఉండదు, అలాగే ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు కూడా ఉండదని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే చాలా సందర్భాల్లో మాట్లాడారు. మరి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా పక్కా ఇల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ముందడుగేస్తుందా, నిధుల సమీకరణ కూడా ఎట్లా ముందడుగేస్తుందో చూడాలి. ఏదైనప్పుడు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతోమంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇక దరఖాస్తు చేసుకోలేని వారికి మరొక అవకాశాన్ని గ్రామ సభల ద్వారా కల్పించడం ద్వారా ఎంతో మేలు కలిగే అవకాశం ఉంది. ఒక రకంగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పవచ్చు.